నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్లోబల్ సమిట్ కోసం ప్రముఖులకు సర్కార్ ఆహ్వానం. నేడు ప్రధాని మోదీని పిలువనున్న సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్ రెడ్డి. నేడు హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. పరిశ్రమల భూముల బదలాయింపుపై క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొన్న కారు, 3 యువకులు దుర్మరణం. భారత రష్యా అణు ఒప్పందానికి మార్గం సుగమం. ఇండియా పర్యటన ముంగిట పుతిన్ సర్కార్ ఆమోదం. ఖమ్మం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5 యువకులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై టిప్పర్ బీభత్సం సృష్టించింది. తిరుమల హిల్స్ ప్రాంతం నుంచి మలక్పేట వైపు వస్తున్న టిప్పర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ డివైడర్ను బలంగా ఢీకొట్టారు. ఈ వేగంలో అడ్డు వచ్చిన ఓ లారీని, ఆపై ప్రయాణికులతో ఉన్న బస్సును ఢీకొట్టింది. వాహనాల ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు క్రెయిన్ల సాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను సరిదిద్దారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ కు ప్రభుత్వం ప్రముఖులకు సాదర ఆహ్వానం పలుకుతోంది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖర్గేను కలిసి ఆహ్వానం అందించారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానాలు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రులను గ్లోబల్ సమిట్ కు పిలిచేందుకు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. అతిథుల కోసం తెలంగాణ కళలు, సంప్రదాయాలతో కూడిన వస్తువులు, వంటకాలతో కూడిన ప్రత్యేక బాస్కెట్లను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లో 2 ఫుట్బాల్ అకాడమీల ఏర్పాటు కోసం ఒప్పందాలు జరగనున్నాయి. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు ప్రముఖుల ఆహ్వానంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానించనున్నారు. రేపు డిప్యూటీ సీఎం, మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలకు ఆహ్వానాలు అందించనున్నారు. జార్ఖండ్ సీఎంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్, కేరళ సీఎంలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జమ్మూ కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల సీఎంలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులను దామోదర రాజనరసింహ ఆహ్వానించనున్నారు. కర్ణాటక, తమిళనాడుకు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తరప్రదేశ్ కు పొంగులేటి శ్రీనివాసారెడ్డి, రాజస్థాన్ కు పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆహ్వానాలు అందించనున్నారు. ఛత్తీస్గఢ్ కు కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్ కు సీతక్క, మధ్యప్రదేశ్ కు తుమ్మల నాగేశ్వరరావు, అసోంకు జూపాలి కృష్ణారావు, బీహార్ కు వివేక్ వెంకటస్వామి, ఒడిశాకు వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్ కు అడ్లూరి లక్ష్మణ్, మహారాష్ట్రకు అజరుద్దీన్ వెళ్లి సీఎంలకు రైజింగ్ సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలు అందించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఎంపీలు ఆహ్వానించనున్నారు.
సదస్సుకు వచ్చే ప్రముఖులకు స్వాగతం, ఆతిథ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖులు, అతిథులకు ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్లను అందజేయనుంది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 3,500 మంది కార్పొరేట్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. వీరు హైదరాబాద్కు చేరుకున్న వెంటనే సంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాస్కెట్లలో పోచంపల్లి ఇక్కత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాలువా, చేరియాల పెయింటింగ్స్ మాస్కులు, అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. ప్రత్యేక డిజైన్ తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదం కీ జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో మహిళల ఫుట్బాల్ అకాడమీ ఇదే. దేశంలో రెండో పురుషుల ఫుట్బాల్ అకాడమీ కూడా రాష్ట్రంలోనే ఏర్పాటు చేయనున్నారు. సదస్సులో తెలంగాణ ఫిఫా, ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీలు వివరాలను ప్రకటించనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్లో అంతర్జాతీయ చెస్ నిర్వహణకు సంబంధించిన కీలక ప్రకటన కూడా సదస్సులో వెలువడనుంది. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, అద్దె బస్సులు ఇలా స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ 2 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సర్కార్ ప్రకటించింది. మహిళా స్వావలంబనతో పాటు రక్షణ, ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలుపై నివేదిక విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న 2 రోజుల్లోనే మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించింది. రోజు సగటున దాదాపుగా 30 లక్షల మంది ఆడబిడ్డలు చదువు, ఉద్యోగం తదితర అవసరాల రీత్యా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలు 7,600 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. రెండో ప్రాధాన్యంగా రాయితీపై 500కే గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం అందిస్తోంది. దీంతో 45 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు నివేదికలో తెలిపింది. తెలంగాణలో 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని అమల్లోకి తెచ్చింది. సెర్ప్, మెప్మా వేర్వేరు సంస్థల పరిధిలో ఉండటంతో ఉమ్మడి పథకాల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది. ఈ సంఘాలన్నీ వేర్వేరుగా కాకుండా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు 26,000 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసింది. కొత్తగా 2,25,110 సంఘాలు 4,825.54 కోట్ల వ్యాపారాలను ప్రారంభించాయి. రాష్ట్రంలో 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం, శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు, ఇందిరా మహిళా డైరీ ప్రాజెక్టు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మహిళా అభ్యున్నతికి సర్కార్ పెద్దపీట వేసింది. మహిళల భద్రత కోసం టీ-సేఫ్ లాంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సెక్రటేరియట్తో పాటు కలెక్టరేట్లు సహా వివిధ ప్రదేశాల్లో 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని ఐటీ హబ్ మాదాపూర్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసింది. మహిళా సంఘాలతో ప్రభుత్వం పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించింది. నారాయణపేట, సంగారెడ్డిలో జిల్లా సమాఖ్యలు పెట్రోల్ బంకులు నిర్వహించి లాభాల బాటలో నడిచేలా పగడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. 32 జిల్లాలలో మహిళా సంఘాల ద్వారా 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. మహిళా సమాఖ్యల వద్ద ఉన్న 54 కోట్లతో 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే 17 జిల్లాల్లో సమాఖ్యల ఆధ్వర్యంలో 151 బస్సులను కొన్నారు. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వటంతో మహిళా సంఘాల సభ్యులు బస్సులకు ఓనర్లయ్యారు.
హైదరాబాద్లోని పారిశ్రామిక వాడలకు చెందిన భూముల బదలాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హిల్ట్ పాలసీ పేరుతో సర్కార్ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలకు వివరించేందుకు నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. 8 క్లస్టర్లుగా విభజించి మాజీ మంత్రులు, సీనియర్ నేతల నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ఆయా పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న వాస్తవ ధరలు, ప్రభుత్వం క్రమబద్దీకరించే ధరను పోల్చి నిజ నిర్ధారణతో పాటు ధర నిర్ధారణ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలోని బృందం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను ప్రజలకు వివరించనున్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో మరో బృందం మౌలాలి, కుషాయిగూడ ప్రాంతాల్లో పర్యటించనుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ వెల్లడించారు. వైపు వీరి అవినీతిని ఎండగట్టడానికి అనేక కార్యక్రమాలు మా పార్టీ తరఫున చేయడంతో పాటు మరి ఢిల్లీ వరకు కూడా జాతీయ స్థాయిలో కూడా వీటిని ఎండగట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే ఈ భూములన్నింటినీ వెనక్కి తీసుకొని వేలం ద్వారా బహిరంగ మార్కెట్లో అమ్మాలి. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 7న మహాధర్నా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. మహాధర్నాకు 8 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. మహాధర్నా తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రణాళికలను రూపొందించారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ ఎజెండాను, మోడల్ను దేశానికి అందించలేకపోయిందని విమర్శించారు. చెన్నైలో శివనాధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై తన ఆలోచనలను పంచుకున్నారు. రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుకు సంబంధించి దీర్ఘకాల విజన్ లేదన్న గులాబీ నేత బీజేపీని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమని వ్యాఖ్యానించారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో బలం లేకపోయినా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడంతో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 2 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన గులాబీ నేత కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. Congress is the largest party today in the opposition. They failed to present a credible alternative nationally. And that is why BJP is getting away without any serious scrutiny. The biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. Unless Congress wakes up from its deep slumber, modernizes, organizes itself and presents itself in a form that people are able to appreciate, not much is going to change. Unfortunately, Rahul Gandhi has been advised by his advisors, I guess, that, to beat BJP at its own game, which basically is polarization in the name of religion, you have to latch on to caste. And that's why he keeps talking about caste censors. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. లేదంటే జాగృతి ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేసి ప్రభుత్వ భూములు పంచుతామని వెల్లడించారు. తెలంగాణ అమరవీరుల స్మృతిలో భాగంగా జాగృతి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉద్యమకారులను పట్టించుకోలేదని కవిత తెలిపారు. 1200 మంది అమరులయ్యారని చెప్పి కేవలం 450 కుటుంబాలకే సాయం చేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ కనీసం రాష్ట్రావతరణ దినోత్సవం రోజున పిలిచి శాలువా కప్పలేదని విమర్శించారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఖచ్చితంగా ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయాలి. ఉద్యమకారులకు గుర్తింపు కార్డుని ఇచ్చేటటువంటి ప్రక్రియను ప్రారంభించాలి. ఉద్యమకారులకు ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పారో అది ఇవ్వడం ప్రారంభించాలి. మీరు 2 ఏళ్లలో టైం పాస్ చేస్తున్నారు తప్పితే, అప్లికేషన్లు పెట్టమని కాలయాపన చేస్తున్నారు తప్పితే, ఎన్నడూ కూడా ఉద్యమకారులను కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా మీరు గౌరవించినటువంటి పాపాన పోలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఈ ప్రకటన చేయకపోతే తెలంగాణ జాగృతి భూ పోరాట
పోరాటాలు చేస్తుంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడక్కడ మేము ఉద్యమకారులను తీసుకొని వెళ్లి మరి ఉద్యమకారులకు ఆ భూములను పంపకం కూడా చేయడం జరుగుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు అధికార పక్షం ఎజెండాలో చేర్చాలని మాట్లాడకపోవడం దేశంలోని 80 కోట్ల మంది బీసీలను వంచడమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హనుమకొండలోని హరిత ప్లాజా హోటల్లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే చెలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ సవరణ కావాలంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద ఇటు ప్రతిపక్షాలు ప్రపోజల్ చేయలేదు, అధికార పక్షము సుమోటగా చర్చ చేస్తామని చెప్పలేదు. వాళ్ళు బీసీలకు శాశ్వత వ్యతిరేకులు అనేది బీఏసీ మీటింగ్ ద్వారా మాకు అర్థమైంది. చేయాల్సిన వాళ్ళు చేయకుండా, అడగాల్సిన వాళ్ళు అడగకుండా, వాళ్ళని అడిగేటట్టు వీళ్ళని చేసేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ నెల 9వ తేదీన వేలాది మంది బీసీలతోటి చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంటును ముట్టడించాలని చెప్పి బీసీ జేఏసీ నిర్ణయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యాలయానికి వైస్ కెప్టెన్ గా కొనసాగడం జీర్ణించుకోలేని ఇంటర్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థి కౌశిక్ వర్ధన్ పై అర్ధరాత్రి సమయంలో దాడికి దిగారు. అడ్డొచ్చిన మరో 5గురిపై కర్రలు, బ్యాట్లతో గాయపరిచారు. గత నెల నవంబర్ 29న రాత్రి సమయంలో ఇంటర్ విద్యార్థులు సుమారు 20 మంది గదిలోకి వచ్చి బ్యాట్లు, కర్రలతో దాడి చేస్తూ దూషించినట్లు కౌశిక్ తెలిపారు. కొట్టొద్దని తోటి విద్యార్థులను విచక్షణరహితంగా కొట్టారు. ప్రిన్సిపల్ సుధాకర్, ఉపాధ్యాయ సిబ్బందిపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితికి కారణమైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్ టికెట్లను భక్తులకు టీటీడీ కేటాయించింది. 10 రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార ప్రవేశానికి తొలి 3 రోజుల దర్శనం కోసం టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా 25,72,111 మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 3 రోజుల దర్శనాలకు సంబంధించి ఈ డిప్ ద్వారా 1,76,000 టోకెన్లను టీటీడీ జారీ చేసింది. ఈ డిప్లో టోకెన్లు పొందిన వారికి టీటీడీ మెసేజ్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఎంపికైన భక్తులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన లింకును లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా దర్శన టోకెన్లను తక్షణమే డౌన్లోడ్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో టీటీడీ సామాన్య భక్తులకు పెద్దపీట వేసింది. ఈ నెల 30న ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటల దర్శనాన్ని సామాన్య భక్తులకు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలను రద్దు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పౌర అనురంగంలో భారత్తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి రష్యా కేబినెట్ ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటన సందర్భంగా తమిళనాడులో అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న రష్యాకు చెందిన రోసటామ్ అణు సంస్థ రష్యా ప్రభుత్వం తరపున ఎంఓయూపై సంతకం చేయనుంది. మరోవైపు భారత్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదం తెలిపింది. భారత్, రష్యా మధ్య యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల పరస్పర మార్పిడికి ఉద్దేశించిన రెలోస్ ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. గత 3 ఏళ్లలో 3 దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించిందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆర్థిక అంశాలపై చర్చిస్తానని వెల్లడించారు. వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం సహా పలు రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, రష్యా మధ్య ఒప్పందాలు కుదరనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యాలో పనిచేసేందుకు భారత కార్మికులను అనుమతించే ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 4, 5న రష్యా అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తారు.
పంచాయతీ ఎన్నికల వేళ తీరొక్క చిత్రాలకు గ్రామాలు వేదికలవుతున్నాయి. సర్పంచ్ అవడమే లక్ష్యంగా అభ్యర్థులు చేస్తున్న పనులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగినా తనకెవరూ మద్దతివ్వట్లేదంటూ సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. వరంగల్ జిల్లా దుగ్గొండిలో ఓ వ్యక్తి ఏకంగా కెనడా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. మరో చోట ఏకగ్రీవానికి ఒప్పుకోనందుకు బెదిరిస్తున్నారంటూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సర్పంచ్ పీటమెక్కేందుకు ఆశావహులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి డబ్బులిస్తానను బరిలో ఉన్న ప్రత్యర్థులను బుజ్జగించో ఏకగ్రీవం చేసేందుకు యత్నిస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరుడిగా నిలిచేందుకు మరికొందరు అనేక పాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘన్పూర్లో ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఎల్లయ్య ఓట్ల కోసం ఇంటింటికి తిరిగాడు. అయినా సహకారం దక్కలేదని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారమిచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఎల్లయ్యకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొడ్డి మండలం బంధంపల్లికి చెందిన మరో వ్యక్తి కెనడా నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్ఐగా విధులు నిర్వర్తించి ఏప్రిల్లో రిటైర్ అయిన తోగటి లక్ష్మారెడ్డి కెనడాలో ఉంటున్న తన కుమారుడి దగ్గరికి వెళ్లారు. ఇంతలోనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో అక్కడి నుంచే నామపత్రాలు సమర్పించారు. అధికారుల సూచనల మేరకు ఆన్లైన్లో నామపత్రాలు డౌన్లోడ్ చేసుకుని తన వివరాలు నింపిన లక్ష్మారెడ్డి కెనడా నుంచి వస్తున్న స్నేహితుడి ద్వారా హైదరాబాద్కు పంపారు. మరో వ్యక్తి ద్వారా హనుమకొండలోని తన బంధువు శరత్ రెడ్డికి అందించగా బలపరిచే వ్యక్తులతో కలిసి రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రిటైర్ అయిన తర్వాత మా పిల్లల వద్దకు నేను కెనడాకు వచ్చాను. నేను ఇక్కడే ఉండిపోయాను. ఇంతలో ఎలక్షన్ నామినేషన్ వచ్చింది. మా గ్రామంలో ఇంతకుముందు మా మిస్సెస్ ఒక టర్మ్ సర్పంచ్ చేసింది. మేము అప్పుడు చేసిన అభివృద్ధి పనులను చూసి మా ఊరు నుంచి వెళ్ళి అందరూ మళ్లీ నువ్వు నిలబడాలని చెప్పి నాకు ఫోన్ల ద్వారా చెప్పేసరికి నేను ఆఫీసర్లను సంప్రదించి ఆఫీసర్ల సలహా మేరకు వేసుకోవచ్చానంటే నేను ఫామ్స్ మా ఫ్రెండ్ ద్వారా నేను పంపించడం జరిగింది సంతకాలు పెట్టి. అది మా బంధువులు అక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ నామినేషన్ లో అధికారులు అంగీకరించి దాన్ని అమలు చేస్తారని నేను భావిస్తున్నాను. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాగహిపల్లిలో బలవంతపు ఏకగ్రీవానికి యత్నించడం కలకలం రేపింది. పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారంటూ గణేష్ అనే యువకుడు ఆరోపించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాగహిపల్లిలో సర్పంచ్ ఎస్సీ రిజర్వుడు కాగా 6 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 1న గ్రామస్తులంతా సమావేశమై ఊరి ప్రధాన సమస్య అయిన మురుగు కాలవ నిర్మాణానికి నిధులిచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకున్నారు. గతంలో పోటీ చేసి ఓడిన వెంకటయ్య 25 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా బరిలో నిలిచిన మిగతా వారిని తప్పుకోవాలంటూ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. అయితే ఇందుకు అంగీకరించకపోవడంతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గణేష్ వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన ఓ అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేను రాగపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు వేసిన రామచంద్రయ్య, వెంకటయ్య అనే వ్యక్తులు ఇవాళ ఇనానమస్గా ఉంటాము, నువ్వు పోటీ చేయకు, నువ్వు పోటీ చేయకూడదు, నీకు పైసలు ఇస్తాము అని ప్రలోభపెట్టి నేను ప్రలోభపెట్టకుండా నేను వాళ్ళకి లొంగకుండా ఖచ్చితంగా పోటీ చేద్దామని నేనంటే నన్ను, నా కుటుంబాన్ని ఊర్లో నుంచి వెలివేస్తాము, నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పి నన్ను భయప్రాంతాలకు గురి చేయడం జరుగుతుంది. నా ప్రాణానికి ఏమైనా సామ వెంకటయ్య, సామ రామచంద్రయ్య కారకులు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వేపల మాధారంలో పార్టీ మారివచ్చిన వ్యక్తికి మద్దతిస్తున్నారంటూ ఓ కాంగ్రెస్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరపున సర్పంచ్గా ఏకగ్రీవంగా అవకాశమిస్తానని చెప్పి మోసం చేశారంటూ పార్టీ కండువాను బండ్ల జయరాజు కుటుంబీకులు తగలబెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ని నమ్ముకుని ఉంటే మోసం చేశారని ఆరోపించారు. వేధింపుల ఆరోపణలతో వార్డు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ మద్దతిస్తున్న అభ్యర్థి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. పంచాయతీ ఎన్నికల వేళ రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఆవశేఖర్ 4వ వార్డు నుంచి బీజేపీ మద్దతుదారునిగా పోటీ చేస్తున్నారు. 4 రోజులుగా కొందరు వ్యక్తులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోటీ నుంచి తప్పుకోకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరించినట్లు సమాచారం. ఇదే క్రమంలో షాద్నగర్ శివారు సోలీపూర్ రైల్వే వంతెన వద్ద శేఖర్ విగతజీవిగా పడి ఉండడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శేఖర్ మద్దతుదారులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జీసీపీ కృష్ణ ఇప్పుడు సత్య సిపిఎం అదే వీళ్ళు నన్ను చాలా తిప్పలు పెట్టినాను. భయం అవుతున్నారా? ఏమని తిప్పలు పెట్టిండ్రు? అదే ఎలక్షన్ల గురించి విటర్ చేసుకోకపోతే నేను జైలు పంపిస్తాం అన్నారంట ముచ్చట చెప్పిండు.